జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు. ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రంగాపురంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై నిరాశ్రయులైన నక్క లక్ష్మి. రంగాపురం టీడీపీ గ్రామ శాఖ సౌజన్యంతో 5,000 రూపాయల ఆర్థిక సాయం. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు, కార్యకర్తలు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల రామస్వామి బాబు. పెద్దాపురం పట్టణంలో 40 కోట్ల రూపాయలతో బీసీ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. పెద్దాపురం శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు మరియు ఎంఎస్ఎన్ చారిటీస్ వేద పాఠశాల విద్యార్థులు ఈరోజు పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చేసి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల రామస్వామి బాబు ఆశీర్వచనం అందజేసి శ్రీ మరిడమ్మ అమ్మవారి చిత్రపటాన్ని అలాగే ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మరిడమ్మ తల్లి ఆలయ కార్యనిర్వహణ అధికారిని విజయలక్ష్మి, ఆలయ అర్చకులు ప్రసాద్ శర్మ, ఆలయ గుమస్తా అలాగే రాయ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. आनंदार्कं वंशाभिवृद्धिर सदास्तु भारतपाले राजमुखे सर्वदा दिग्विजयमस्तु वन्दे विदम्बना पूर्वाणादेरमात्मनः भासारो शिवमनादश अनन्यवाने च सर्वदा ततो मे श्रीरामः वरदां पशुभिः सहस्राः मह्यं वादपपदाङ्गामे अस्मिन् मयदेवाद्यविनमाय जन्तान्मय्याचेरस्त्वमय देवहूतिः देवाहोदारावय चन्द्रपूर्वेष्टास्यामदनुवासुवीराः मह्यैरञ्जनमयानि हव्यागोरिः सत्यामनसो मे अस्तु एनो मालिकाङ्गतमच्चनाहं विश्वे पुनश्चैवैषाञ्जत्तं प्रबुधारे सतो धाराधातृणा
बृहस्पतिर्देवगुं सवितारमभिमादिशाहम् यमयज्ञमश्विनो वा बृहस्पतिर्देवान् तुल्यमारण्यघ्रात् रूयजनानो महिषः शर्मयगुं सरस्विनो हवे पुरुहोतः पुरुक्षो सहप्रजाये हवे शर्मयेन्द्रमानो रीरिषोमापराधाः येन समत्तावदे भवन्विन्द्राग्निभ्रामवबाधामहेताय वसवो रुद्रादित्या उपरिस्पृशं मोघ्रं चेत्तारमधिराजमक्रन् अपर्वाय పెద్దాపురం పట్టణంలో 40 కోట్ల రూపాయలతో బీసీ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం ఏలేరు ఇరిగేషన్ కార్యాలయం సమీపంలో 5 ఎకరాల్లో నిర్మించనున్న రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అయిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఎలిసెట్టి నాని, సింగం అరవింద్, పేకేటి దొరబాబుతో పాటు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. బోర్డర్ అవుట్ సైడ్ ఉన్నాయి కదా ఉన్నారు మమ్మల్ని కేకేయండి, అక్కడ వచ్చినప్పుడు రాజుగారిని కేకేయండి. రాజుగారు వెళ్ళి పట్టుకోను దాన్ని ఎలా పట్టుకు చెప్పండి. రాజుగారు వైసీపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా కానీ ఇక్కడ ఇన్ఛార్జ్ కానీ ఈ ఇన్ఛార్జ్ గారు అయితే ఆయనంతా కూడా మరి డూప్లికేట్ ఎమ్మెల్యేగా యాక్ట్ చేసి ఇలా ఏమీ చేయకుండా అది అనుభవించి ఇలా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఇక్కడ పెద్దాపురం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు ఈ 14, 19లో చేసిన కార్యక్రమం మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ కూడా నేను పూర్తి చేస్తున్నాం ఇక్కడ. అలాగే ఇక్కడ రెసిడెన్స్ స్కూల్ ఇవ్వాలని 2 సైట్లు ఇక్కడ 5 ఎకరాలు ఇచ్చినప్పుడు ఒక 5 ఎకరాలు ఉంచడం జరిగింది. ఒక 5 ఎకరాలు హౌసింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ 5 ఎకరాలను కూడా 40 కోట్లతోటి రెసిడెన్స్ స్కూల్, బీసీ రెసిడెన్స్ స్కూల్ ఇలా శాంక్షన్ చేసి ఇలా ప్రభుత్వం ఇచ్చింది. దీని మీద ఇవన్నీ కూడా డిపిఆర్ అన్ని తయారవ్వాల్సిన అవసరం, అన్ని తయారైందని పరిమాణం జరుగుతుంది. రెండోది ఇలా కాకినాడ నుంచి వ్యామగిరి వరకు కూడా నేషనల్ హైవేకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రూట్ ఇవ్వడం జరిగింది. ఆ రూట్లో వేళ డిపిఆర్ కింద మరి 4,50,00,000 వేళ ఇచ్చి ప్రిమినర్ గారు ఇచ్చి సర్వే చేయమని చెప్పి ఇచ్చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మన అనుకోని రోడ్డు, పెద్ద రోడ్డు వచ్చింది. ఇంకా అలాగే అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అనేక కార్యక్రమాలకు పూర్తయిన కార్యక్రమాలండి. అంటే మా టైంలోనే ఇంకా ఈ జగన్ గారు ఏం ముట్టుకోలేదు, ఈ ఇన్ఛార్జ్ గారు ఏం ముట్టుకోలేదు. అవన్నీ కూడా మేము పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని పూర్తి చేస్తాం. అలాగే రోడ్లన్నీ బాగు చేస్తున్నాం. రోడ్లన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేసి ఎక్కడ లేకుండా చేయాలని ఇప్పటికే ఆదేశించి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అదేమన్నా. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనకి డబ్బు ఇచ్చారు. 20 కోట్లు ఇచ్చారు. 20 కోట్లు కూడా బ్రహ్మాండంగా మనకి ఇలా రోడ్లు జరుగుతున్నాయి. చాలా సంతోషం. ఎందుకంటే మరి 5 సంవత్సరాలుగా ప్రజలు అభివృద్ధి చూడలేదు. మరి 5 సంవత్సరాల్లోనే కూడా మరి కార్యక్రమం చూసి చాలా సంతోషంగా ప్రజలు ఉన్నారు. దానికంటే ముందుగా మేము ఉన్నాం. ఎందుకంటే మన టైంలో అవుతున్నాయనే ఆలోచనతో మేము అందరం ఉన్నాం. చేత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు అభినందన. పెద్దాపురంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ బర్త్డే కేక్ను మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవలూరు దొరబాబు కట్ చేసి అభిమానుల మధ్య సందడి చేశారు. ఈ సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు, ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొట్టు తులసి మంగుతాయారు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎక్కంటి సాయి ప్రసాద్, మండల వైస్ ప్రెసిడెంట్ కంటి వీరరాఘవరావు, పద్మావతి, ఆవాల లక్ష్మీనారాయణ, సామర్లకోట వైస్ చైర్మన్ ఉబా జన్మేజస్, సామర్లకోట రూరల్ వైసీపీ అధ్యక్షుడు తలారి దొరబాబు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సేపేని రూప, పెద్దాపురం పట్టణ అధ్యక్షురాలు కాపుకంటి కామేశ్వరరావు, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు గోలి రామారావు, యూత్ కన్వీనర్ కురందాసు సతీష్ కుమార్, కౌన్సిలర్లు విజయపూర్ రాజశేఖర్, నిరదాసరి నాగేంద్ర, కరీంజాజీ, తాటికొండ
పెదకాపు బొబ్బిలి హరిబాబు, చలికి సత్యభాస్కర్ రావు, కొట్టి పవన్ కిషోర్, గురాల యాకూబ్, జాల దావీద్, అలాగే గడప శివ, ఆరళ వి రాఘవరావు, బొడ్డు ప్రకాష్తో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. బాబు సార్ సార్ ఒక్క నిమిషం సర్వారు కాకినాడ జిల్లా పెద్దాపురం ఏలేరు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బస్వ వీర వెంకట నాగేంద్ర, వైస్ చైర్మన్ గా ప్రతిపాడు నియోజకవర్గం ముక్కోలు జనసేన అభ్యర్థి ఊట ఆదివిష్ణు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోర్డు డైరెక్టర్లుగా ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గణపతి వెంకట సుబ్బరాజు, పెద్దాపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వెదుళ్ల దొరయ్య రాజశేఖర్, పిఠాపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సోము సత్యనారాయణ, జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి నీలం శ్రీను ఎన్నికయ్యారు. పెద్దాపురం ఏలేరు ఈ కార్యక్రమంలో ఎన్నికల ప్రక్రియ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబుతో పాటు టీడీపీ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే థ్యాంక్స్ సార్. ఓకే ఓకే సార్ ఓకే ఓకే హలో హలో నువ్వు పక్కరాదే అన్న పర్లేదు నేనే హలో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఏఐసిసి సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు ఏఐసిసి ప్రెసిడెంట్ రికీ గూటం, డాక్టర్ సుధానంద గైనకాలజిస్ట్ మహాత్మా గాంధీ సంయుక్త ఆధ్వర్యంలో 12 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఏఐసిసి అధ్యక్షులు రికీ గూటం డాక్టర్ సౌజన్య పేర్కొన్నారు. శనివారం పెద్దాపురం గల రోటరీ క్లబ్ ఆఫ్ పెద్దాపురం సామర్లకోట మరియు రోటరీ క్లబ్ ఆఫ్ సామ్రాజ్య మరియు ఎయినర్వెల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. సందర్భంగా
రికీగూడ మాట్లాడుతూ ఆదివారం నాడు ద్రాక్షారామం ప్రాంతాల్లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు. క్యాంపులో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పి సూర్యనారాయణమూర్తి, రోటరీ క్లబ్ పెద్దాపురం సామ్రాజ్య ప్రెసిడెంట్ బి కృష్ణ, ఇన్నర్ వెల్ క్లబ్ చైర్మన్ పిడిసి సీతాదేవి మరియు బ్లడ్ బ్యాంక్ చైర్మన్ జిఎస్ వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ కెఎస్ఆర్ చౌదరి, సుధా రోటరీ సేవా సంఘం సభ్యులు, జ్యువెలరీ సూర్యనారాయణ రోటరీ క్లబ్ ఇన్నర్ వెల్ సభ్యులు, వాలంటీర్ వీరేంద్ర బద్రి తదితరులు పాల్గొన్నారు. చిన్ని గారు అందులో ఏమైనా మాకు ఇబ్బందికరంగా ఉండి మాకేమైనా అనుమానంగా అనిపిస్తే మాత్రం ఒకసారి హాస్పిటల్కి రమ్మని చెప్తాం. అక్కడ మీరు వచ్చిన తర్వాత అవసరమైన టెస్టులు, స్క్రీనింగ్స్ ఇంకా ఇవి కాకుండా ఇంకా అక్కడ చేసి అప్పుడేమన్నా ఇబ్బందిగా అనిపించింది, మీకేమన్నా క్యాన్సర్ వచ్చే సూచనలు కానీ అవకాశాలు కానీ ఉన్నాయి అని అనుకుంటే దానికి తగ్గ స్క్రీనింగ్స్ అవన్నీ చేసి మీకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ట్రీట్మెంట్ అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళందరికీ చెప్పదగ్గది ఏంటి అని అంటే మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్స్తో డిస్కస్ చేయండి అమ్మా, చిన్నది అని మాత్రం నెగ్లిజెన్స్ అనేది వద్దు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇలాంటి వినియోగించుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను. ఉండాలి అని వచ్చారు. స్త్రీలు సాధారణంగా బయట చెప్పుకోరు, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇన్ని చెప్పుకోరు. దానికి స్పెషల్గా మీకు రూమ్లోకి తీసుకెళ్ళినప్పుడు మీకు అవగాహన చెప్తారు. ఇప్పుడుగా అన్నీ చెప్పలేడు, మీరు డాక్టర్ కౌన్సిలింగ్ చెప్తూ మన డాక్టర్ గారు చెప్తూ ఇలా ఉండండి, ఇలా నడుచుకోండి, ఇలా కలిగితే మీకు ఇలాంటి పరీక్షలు జరుగుతాయి అని. ఒక్కొక్క పరీక్ష బయట అయితే ఇంచుమించు 10,000 రూపాయలు అవుతుంది. మీరు మహాత్మా గాంధీ నుంచి వచ్చారు అంటే వైజాగ్ నుంచి వచ్చారు, అన్నీ మీరు తీసుకెళ్తారు. ఏమైనా అనారోగ్యం అంటే అక్కడ ఒకవేళ అనారోగ్యం ఏమైనా డిటెక్ట్ చేస్తే కూడా మీకు వారి హాస్పిటల్ ద్వారా ఫ్రీగా చికిత్స కూడా చేస్తారు. ఆరోగ్యశ్రీ ద్వారా అయినా ఫౌండేషన్ శ్రేయ ఫౌండేషన్ ఉంటుంది, దాని ద్వారానే వారు వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. డాక్టర్ గారు వచ్చి మనం మాట్లాడాలని కోరుతున్నాం. ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఎన్నో మెడికల్ క్యాంప్స్ జరుగుతున్నాయి. దాని భాగంగా ఈరోజు పెద్దాపురము లోకల్గా బ్లడ్ బ్యాంక్, పెద్దాపురం రోటరీ బ్లడ్ బ్యాంక్లోని పెద్దాపురం సామ్రాజ్య వారి సహకారంతో మరియు పెద్దాపురం ఇన్నర్ వీల్, పెద్దాపురం అండ్ సామ్గాడ్ రోటేరియన్స్ సహకారంతో ఇక్కడ పెద్దాపురంలో ఒక మెడికల్ క్యాంప్, స్క్రీనింగ్ క్యాంప్, క్యాన్సర్ నిమిత్తము స్క్రీనింగ్ క్యాంపు జరగబడింది. ముఖ్యంగా వైజాగ్ నుంచి మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎండి గారు డాక్టర్ మురళీకృష్ణ గారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ ఈ ప్రాంతాల్లో జరగబడుతున్నాయి. వారి సిబ్బంది వైజాగ్ నుంచి పంపించారు. ఇంచుమించు 12 days కాకినాడ పరిసర ప్రాంతాల్లోని ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ప్రాంతంలో క్యాన్సర్ రీసెర్చ్
వారి ద్వారా మహాత్మా గాంధీ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా జరుగుతున్నాయి. దీంట్లోని ఎన్నో టెస్టులు జరుగుతున్నాయి. ఈ టెస్టులో ఇంచుమించు 5 రకాల టెస్టులు జరుగుతున్నాయి, ఫ్రీ టెస్టులు జరుగుతున్నాయి. ఇదంతా డాక్టర్ మురళీకృష్ణ గారి ఎంకరేజ్మెంట్ తోటి వైజాగ్లో ఉంటారు, వారి సహకారంతో, అలాగనే కాకినాడలో హాస్లీ డెంటల్ వారి సహకారంతో, అలాగనే దృష్టి ఐకేర్ వారి సహకారంతో, అలాగనే జనరల్ ఫిజిషియన్స్ ట్రినిటీ హాస్పిటల్ కాకినాడ పవర్ జంక్షన్ నుంచి వచ్చారు, వారి సహకారంతో, అలాగనే మేము కాకినాడ రొటేరియన్ సోమప్రసాద్ గారు వారు మెడిసిన్స్ సోమప్రసాద్ ట్రస్ట్ అక్కడి నుంచి మెడిసిన్స్ వచ్చినాయి. అలాగనే కొంతమంది మెడిసిన్స్ లైక్ శ్రీహర్ష కొమ్మిశెట్టి శ్రీహర్ష వారు మెడిసిన్స్ ఇచ్చారు. ఈ మెడికల్ క్యాంప్స్ వారు సహకారంతో ఈ మెడికల్ క్యాంప్స్ అన్ని ఈ గ్రామాల్లో ఈ ప్రాంతాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి క్యాన్సర్ అంటే ఏంటి, ఎలా టెస్ట్ చేసుకోవాలి, స్త్రీలకు ముఖ్యంగా ఎలా టెస్ట్ చేసుకోవాలి, అవగాహన ఈ ప్రాంతాల్లో మేము చేస్తున్నాం. దీనికి సహకారంగా రోటరీ క్లబ్ సామగడ్ పెద్దాపురము మరియు ఇన్నర్ వీల్ మరియు సామ్రాజ్య రోటరీ క్లబ్ వారి సహకారంతో ఈరోజు పెద్దాపురం ఏరియాలోని ఈ మెడికల్ క్యాంపు జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్దాపురం, నేను రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పెద్దాపురం పేరు టీఎస్ఎన్ మూర్తి. ఈరోజు పెద్దాపురం రోటరీ క్లబ్ వారి ఇన్నర్ వీల్ క్లబ్ వారు, అలాగే పెద్దాపురంలో మరో రోటరీ క్లబ్ ఉంది సామ్రాజ్య రోటరీ క్లబ్ అని. ఈ 2 క్లబ్లు ఇన్నర్ వీల్ పెద్దాపురం సౌజన్యంతో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం వచ్చే సౌజన్యంతో ఈ క్యాంపు ఆర్గనైజ్ చేయడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి లోకల్ నుంచి చాలామంది పేషెంట్లు వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్గా చేశాము. తర్వాత ఐకేర్, తర్వాత ఆర్థోపెడిక్, ఈఎన్టీ ఈ టెస్టులు కూడా జనరల్ మెడిసిన్ అందులో వ్యాధులన్నింటినీ గుర్తించి ఆ నిపుణులైన డాక్టర్లు వచ్చారు. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు స్క్రీనింగ్లో ఉన్న తర్వాత వాళ్ళు ఫర్దర్ సజెషన్స్ ఇచ్చి క్యాంపులో వాళ్ళకి అవగాహన కూడా కల్పించడం జరిగింది వివిధ డాక్టర్లతోటి. దీని గురించి ఫర్దర్గా మన రొటేరియన్ కాకినాడ రెడ్డిగూడెం గారు కూడా దీని గురించి తెలియజేస్తారు. సామర్లకోట మండల పరిషత్ బడ్జెట్ సమావేశం ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు అధ్యక్షతన శనివారం ప్రశాంతంగా జరిగింది. మండల పరిషత్ కార్యాలయంలో 2024-25, 2025-26 బడ్జెట్ను ఎంపీడీఓ హిమమహేశ్వరి అధ్యక్షతన మండల పరిషత్ ఏవో సతీష్ బాబు వివరించారు. 100,91,23,000 అంచనాతో 71,500 రూపాయల మిగులుతో బడ్జెట్ను ఆమోదించారు. వివిధ ప్రభుత్వ శాఖల ప్రగతిపై సమీక్ష చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సర్వసభ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సర్వసభ 3,23,200, 3,34,200 15 కార్యక్రమం ధన్యవాదాలు వెళ్తే మరి మొట్టమొదటిగా శాఖల వారీగా అధికారుల్ని రివ్యూ కార్యక్రమాలకు వెళ్లే ముందు మరి మొట్టమొదటిగా మన మండలం రైతు వారీగా ప్రాంతాలు కాబట్టి అగ్రికల్చర్ నుంచి అగ్రికల్చర్ ఏమో గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సామర్లకోట పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని పూలమాలలతో సత్కరించి అనంతరం సిరి మానసిక వికలాంగుల స్కూల్లో కేక్ కటింగ్ చేసి పిల్లలకు ఫ్రూట్స్, స్వీట్స్ పంచి అనంతరం సామర్లకోట గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు అలాగే స్వీట్లు పంచిన రాష్ట్ర మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దవలూరు దొరబాబు మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అభిమానులు నాయకులు పాల్గొన్నారు. జననేత అనేక సంక్షేమ పథకాలతో కొన్ని కోట్ల మందికి
న్యాయం చేసి ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న వ్యక్తి, మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి. అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని, మేనిఫెస్టోని 100% అమలుపరిచినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ముందుగా పెద్దాపురం నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు పండగలా చేసుకుని, అలాగే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన చేసినటువంటి పరిపాలనని మరింత గుర్తు తెచ్చుకుని, ఎందుకంటే అనేక దొంగ హామీలతో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆ పథకాలన్నీ కూడా అమలుపరచబోగా ఈరోజు రైతులు అవ్వచ్చు, అలాగే మేము కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఈరోజు కరెంటు ఛార్జీలను కూడా భారీ ఎత్తున పెంచి ఈరోజు ప్రజలను నడ్డి విరుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, అలాగే రైతులను మోసం చేయడం, అలాగే అమ్మఒడి పథకం కానీ, చేయూత పథకం కానీ ఇవన్నీ కూడా అమలుపరచకపోగా ఈరోజు ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, అలాగే ముందు గతంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రెండింటిని కూడా గుర్తు చేసుకుని ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జయజయలు పలకడం జరుగుతూ ఉంది. పెద్దాపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని సంబరంగా జరుపుకోవడం, అలాగే 27ని మా పార్టీ ఆదేశాల మేరకు మన విద్యుత్ ఛార్జీలు పెరిగిన సందర్భంగా మేమందరం కూడా ఆందోళన చేయబోతున్నాం. అలాగే 3వ తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్ పథకం చెల్లించకపోవడం వలన విద్యార్థులు పడుతున్న కష్టాలను ప్రజల్లో తీసుకురావడానికి ఈరోజు పోరుబాటు కూడా జనవరి 3న కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మా పార్టీ ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్ళి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసే విధంగా మేమందరం కూడా ముందుకు వెళ్తున్నామని తెలియజేసుకుంటూ, నిజంగా అటువంటి నాయకత్వంలో పనిచేయడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి మా పెద్దాపురం నియోజకవర్గ తరఫున జగనన్నకి మా ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జగన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగాపురంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై నిరాశ్రయులైన నక్క లక్ష్మి. రంగాపురం టీడీపీ గ్రామ శాఖ సౌజన్యంతో 5,000 రూపాయల ఆర్థిక సాయం. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు, కార్యకర్తలు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తుమ్మల రామస్వామి బాబు. పెద్దాపురం పట్టణంలో 40 కోట్ల రూపాయలతో బీసీ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఇవి ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ది 25/12/2024 బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం. సిఎండి గ్రూప్ ఆఫ్ కంపెనీస్, శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం, తంటికొండ రోడ్, గోకవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు, కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు, రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు.